నేను మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు ఎలా అంటే అదంతా ఒక చిన్న మెరికల్ అండి. ఓ మధ్యాహ్నం వీళ్ళేదో సభ ఏదో జరుపుకున్నారంట. చేసుకొని నాకు చెప్పారనమాట. భరద్వాజ్ ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేస్తూ ఉంటుండే, జగన్మోహన్ రావు నీది 21 వాలంటీర్ నీ నెంబరు నేను వేసానులే అని. అయితే భరద్వాజ్ గారు ఏం చేసినా అది రైట్ వే అనేసి నాకు ఎప్పటి నుంచో, అంటే గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి నుండి కూడా అతనితో ఉండేటువంటి అనుభవం ప్రకారం అతను ఏం చేసినా రైట్ చెప్తాడు, పర్వాలేదులే. మా మిసెస్ అడిగారు, ఏంటి రాసా ఏంటి వాలంటీర్ ఏంటి నాకు తెలీదు, 108 రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వాలి అన్నారు. సరే భరద్వాజ్ చెప్పాడు కదా ఇచ్చేద్దాంలే అని. ఒక 2 months 3 months అయిన తర్వాత ఒకసారి భరద్వాజ్ గారితో అసలు ఏంటి నాకేం తెలియదండి. ఆ విషయాలన్నీ అతను విడమర్చి చెప్పారు. చెప్తే అప్పుడు ఏంటి అసలు మనం వేసేటువంటి 108 ఎంతమంది సహాయం చేస్తామో, ఏం సహాయం చేస్తామనేటువంటి ఆలోచన నాకు చాలా అనిపించింది. కానీ ఇవాళ చూస్తుంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమందికి సేవ చేసామా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే నాకు జాయిన్ అయ్యే వాలంటీర్లు కూడా చాలా, ఎవరు కూడా నేను ఎప్పుడూ డబ్బులు అడగలేదు. నాకు ఎంత మొహమాటం అంటే, మొహమాటం ఎవరే ఎక్కువగా మొహమాట పడతారో చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తడానికి కూడా నా మొహమాటమే. అలా అన్నప్పుడు నాకు జాయిన్ అయ్యే వాలంటీర్లు ఏంటంటే, మేషాజ్ చెప్పినప్పుడు ఎక్కడో కలిస్తే వాళ్ళు అడిగేవారు అనమాట, నువ్వు ఏదైనా సంస్థలో ఉన్నావా, పలానా లాసాలో ఉన్నావు, సరే అయితే నన్ను కూడా జాయిన్ చేసి అంతే. అతనికి మనం చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అదేవిధంగా పొడి శ్రీనివాసరావు అన్న అతనైతే 3 సంవత్సరాలకి అడ్వాన్స్గానే డబ్బులు పే చేసి ఉన్నారండి. దట్ ఈస్ చూడండి, 3 సంవత్సరాలకి అడ్వాన్స్గా. మళ్ళీ అతను 27వ సంవత్సరం 1927లో మళ్ళీ డబ్బులు కట్టాలి. అలాంటి వాలంటీర్లు ఉన్నారండి ఇక్కడ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.